హలో, ఇప్పుడు రీల్స్లో వైరల్ అవుతున్నాయి కదా చిట్టి గుడ్లు అని చెప్పి. చాలామంది హోటల్స్లో చిట్టి గుడ్లు ఫ్రై బాగుంటుందని చెప్తున్నారు. ఇవి అవే అండి. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిష్ ఇది. ఇవి ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దామా. ఈ గుడ్లను ముందుగా అన్ని వాష్ చేసి పెట్టుకోవాలి. గట్టిగా కలిపేయద్దు, ఎందుకంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయలు వేసుకున్నాక అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది వేగాక మనం ఈ కడిగి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకొని అందులోనే ఉప్పు కారం వేసి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఇదిగో ఇలాగా ఉడికాక చూసారు కదా, ఉడికిపోయింది మంచిగా. టైం కూడా ఎక్కువ పట్టదు, తొందరగా ఉడికిపోతాయి ఇవి. తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వేపేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ చిట్టి గుడ్లు ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులో ఇలా నాటుకోడి గుడ్లు అయితే ఇంకా చాలా బాగుంటుంది.